భారత రాష్ట్రపతి అధికారుల విధులు అనేవి ఈ టాపిక్లో ఓ ప్రధానమైనటువంటి అంశం. పోటీ పరీక్షలకు వెళ్ళే వారి కోసమే కాకుండా ఇంటర్మీడియట్ రాస్తున్నటువంటి పబ్లిక్ పరీక్షల్లో కూడా ఇది ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్నగా గుర్తించడం జరిగింది. ఇది విద్యార్థులు, పోటీ పరీక్షలకు వెళ్ళినటువంటి అభ్యర్థులు, సామాన్య ప్రజానీకం కూడా దీని గురించి తెలుసుకోవచ్చు. అయితే భారత రాష్ట్రపతి అధికారాల గురించి రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొనబడలేదు. సౌలభ్యం రీత్యా రెండు రకాలుగా పేర్కొన్నారు. ఒకటి సాధారణ అధికారాలు, రెండు అత్యవసర అధికారాలు. సాధారణ అధికారాలు బ్రిటన్లో రాజు లేదా రాణి వలె ఇతడు చలాయిస్తాడు. నామమాత్రపు కార్యనిర్వహణాధికారి. అయితే గణతంత్ర అధినేత, దేశాధినేత, ప్రప్రథమ పౌరుడు రాష్ట్రపతి, తొలి పౌరుడు. 53 నిబంధనల ప్రకారము దేశ కార్యనిర్వహణాధికారం రాష్ట్రపతి పేరుతోనే చలామణవుతుంది. అయితే తన కార్యనిర్వహణాధికారం చలాయించేందుకు అనేక మందిని నియామకం చేయడం అనేది జరుగుతుంది. భారత రాష్ట్రపతికి ఉన్నటువంటి సాధారణ అధికారాల్లో ఒకటి శాసనాధికారాలు, రెండు కార్యనిర్వహణాధికారాలు, మూడు ఆర్థిక అధికారాలు, 4 న్యాయాధికారాలు, 5 సైనిక అధికారాలు, 6 దౌత్యాధికారాలు. ఇక రెండవది అత్యవసర అధికారాలు, ఎమర్జెన్సీ పవర్స్. జర్మనీ రాజ్యాంగం నుంచి తీసుకుని వచ్చి భారత రాజ్యాంగంలో 18వ భాగంలో చేర్చడం జరిగింది. 352వ ప్రకరణ జాతీయ అత్యవసర పరిస్థితి గురించి, 356వ ప్రకరణ రాష్ట్రపతి పరిపాలన గురించి, 360వ ప్రకరణ ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి వివరిస్తుంది. అయితే ఇందులో సాధారణ అధికారాల గురించి మనం నేర్చుకున్నట్టయితే పార్లమెంటు ఉభయ సభలను సమావేశపరిచేది రాష్ట్రపతి. 85A ప్రకారము ఈయన సమావేశపరుస్తూ ఉంటారు. అలాగే ఉభయ సభలను వాయిదా వేస్తూ ఉంటారు 85B ప్రకారం. అలాగే లోక్సభను రద్దు చేసే అధికారం రాష్ట్రపతి కలదు 85C ప్రకారం. భారత రాష్ట్రపతి పార్లమెంటు ఉభయ సభలు సమావేశాలు జరగలేని సమయంలో ఆర్డినెన్స్ జారీ చేయొచ్చు. 123 నిబంధనల ప్రకారము ఆర్డినెన్స్ అనేవి ఆజ్ఞలు అంటారు. ఇవి చట్టంతో సమానమైనటువంటివి. రాష్ట్రపతి జారీ చేసే ఆర్డినెన్స్ యొక్క కాల పరిమితి 6 నెలల 6 వారాలు. అంటే పార్లమెంటు సమావేశమైన తర్వాత 6 వారాల్లోపు ఆమోదించాలి. రాష్ట్రపతి జారీ చేసే ఆర్డినెన్స్ చట్టంతో సమానమైనటువంటివి. ఇక సాధారణ బిల్లు విషయంలో వివాదాస్పదమైతే రాష్ట్రపతి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయొచ్చు. దీన్ని జాయింట్ పార్లమెంటరీ సెషన్ అంటారు. ఈ జాయింట్ పార్లమెంటరీ సెషన్ అనేది మనకి ఇంతవరకు 3 సార్లు ఏర్పాటు చేశారు. 108 నిబంధనల ప్రకారము ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసేది రాష్ట్రపతి. దీనికి అధ్యక్షత వహించేది లోక్సభ స్పీకర్ లేదా డిప్యూటీ స్పీకర్. మొట్టమొదటిసారిగా 1961 వరకట్న నిషేధ చట్టంలోను, 1978 బ్యాంకింగ్ సేవలపైన, 2002 మార్చి నెలలో మనకి పోటా చట్టం, ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ యాక్ట్, ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల బిల్లుపై ఆమోదం కోసం ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. అయితే కేంద్ర జాబితాలో పేర్కొన్నటువంటి పాలనాంశాలపైన ఉమ్మడి జాబితాలో వివాదాస్పదమైతే రాష్ట్రపతి ఆమోదిస్తూ ఉంటారు. అలాగే అవశిష్ట అధికారులపై కూడా కేంద్ర ప్రభుత్వానికి అధికారం అనేది ఉంటూ ఉంది. అలాగే ప్రధానమంత్రిని నియమించేది రాష్ట్రపతి. 75(1) ప్రకారం ప్రధానమంత్రిని నియమించేది రాష్ట్రపతి. సాధారణంగా మెజార్టీ పార్టీ నాయకుడిని కానీ లేదా మెజార్టీ కూటమి నుంచి కానీ లేదా ఎవరైనా సరే ప్రధానమంత్రిని నియామకం చేసినట్టయితే, ఎవరినైనా నియామకం చేసినట్టయితే 6 నెలలలోపు అతడు తన ప్రాతినిధ్యాన్ని ఏదో ఒక సభలో నిరూపించుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. అలాగే ప్రధానమంత్రి సూచనలు, సలహాలతో మంత్రిమండలిని కూడా రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు. కేంద్ర మంత్రులు, రాజ్య మంత్రులు, సహాయక మంత్రులు. అలాగే ప్రధానమంత్రి నియామకమే కాకుండా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తుల నియామకం 124 నిబంధనల ప్రకారం, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తుల నియామకం 217 నిబంధనల ప్రకారం, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నియామకం 148 నిబంధనల ప్రకారం, అటార్నీ జనరల్ నియామకం 76 నిబంధనల ప్రకారం, పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యులు యూపీఎస్సీ 316 నిబంధనల ప్రకారం, జాతీయ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు కమిషన్ చైర్మన్ సభ్యులను భారత రాష్ట్రపతి నియామకం చేస్తూ ఉంటారు. ఎస్సీ కమిషన్ చైర్మన్ సభ్యులు అనేవి మనకి చాలా కీలకమైనది. ఎందుకంటే షెడ్యూల్డ్ కులాల హక్కుల కోసం ఈ కమిషన్ చైర్మన్ సభ్యులను భారత రాష్ట్రపతి నియామకం చేస్తూ ఉంటారు. 338 నిబంధనల ప్రకారం. షెడ్యూల్డ్ తెగల కమిషన్ 338A ప్రకారం. వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ సభ్యులు 340 నిబంధనల ప్రకారం నియామకం చేస్తూ ఉంటారు. జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ 330A ప్రకారం నియామకం చేస్తారు. ఇది కాకుండా జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ సభ్యులు, సమాచార హక్కు సంఘం చైర్మన్ సభ్యులు, అధికార భాషా సంఘం చైర్మన్ సభ్యులు, అదేవిధంగా త్రివిధ దళాధిపతులను కూడా భారత రాష్ట్రపతి నియామకం చేస్తుంటారు. అదేవిధంగా భారత రాష్ట్రపతికి విశేషమైనటువంటి ఆర్థిక అధికారాలు అనేటువంటి ఉన్నాయి.
ఆర్థిక బిల్లు రాష్ట్రపతి పూర్వానుమతితో లోక్సభలో ప్రవేశపెట్టాలి. ఆర్థిక బిల్లును ధృవీకరించేది లోక్సభ స్పీకర్ లేదా డిప్యూటీ స్పీకర్. అయితే ఆర్థిక బిల్లును రాష్ట్రపతి నిలుపుదల చేయరాదు. అదేవిధంగా 280 నిబంధన ప్రకారం 5 సంవత్సరాల కాల పరిమితికి ఒక ఆర్థిక సంఘాన్ని రాష్ట్రపతి ఏర్పాటు చేస్తూ ఉంటారు. అలాగే రాష్ట్రపతికి 72B ప్రకారము విశేషమైనటువంటి క్షమాభిక్ష అధికారం అనేది ఉంది. దీన్నే ప్యార్డాన్ అంటారు. అదేవిధంగా శిక్షా కాల పరిమితిని తగ్గించవచ్చు. శిక్షల అమలు స్వభావంలో మార్పులు చేర్పులు చేసే అధికారం భారత రాష్ట్రపతికి ఉంటుంది. అలాగే దౌత్యాధికారాలు విదేశీ రాయబారులను, విదేశీ ప్రతినిధులను ఇతర నియామకం చేయవచ్చు. యుద్ధ ప్రకటన ఉత్తర్వు ఇచ్చేది, దాన్ని ఉపసంహరణ చేసేది కూడా రాష్ట్రపతి. ఇక అత్యవసర అధికారాల్లో 352 జాతీయ అత్యవసర పరిస్థితి, 356 రాష్ట్రపతి పరిపాలన, 360 ఆర్థిక అత్యవసర పరిస్థితి మరో భాగంలో మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది.